హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రైస్తా కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే సేమియా కేసరి ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయ్యాక నెయ్యి వేసుకోండి. కొంచెం స్వీట్కి నెయ్యి ఎక్కువే పడుతుంది, అప్పుడే టేస్టీగా ఉంటుంది. నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత జీడిపప్పు యాడ్ చేసుకోండి. జీడిపప్పుని ఫ్రై చేసుకోండి. జీడిపప్పు మనకి గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుంది. దీంట్లోనే కిస్మిస్ కూడా యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే బాదం ఇంకేమైనా యాడ్ చేసుకోవచ్చు. ఈ రెండు కలిపి గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుంది. ఇదిగోండి, ఫ్రై అయిపోయాక ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇక్కడ మనకి కొలత ఎలాగంటే 1 కప్పు సేమియాకి 2 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ఇదే ప్యాన్లో కొంచెం గీ యాడ్ చేసి 1 కప్పు సేమియా తీసుకున్నాము. వీటిని గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలి. ఇదిగోండి, ఇక్కడ కలర్ చేంజ్ అయింది కనిపిస్తుంది కదా, నేతిలోనే ఫ్రై చేయాలి ఇదంతా, అప్పుడే టేస్టీగా ఉంటుంది. 1 కప్పు సేమియాకి 2 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాము. ఈ కొలతతో తీసుకుంటే మీకు పొడి పొడిగా వస్తుంది. మీకు కొంచెం ముద్దగా కావాలంటే ఇంకొక 1 కప్పు ఎక్స్ట్రా వాటర్ తీసుకోండి, సరిపోతుంది. అప్పుడు మీరు 1 కప్పుకి 3 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకోండి. 1 కప్పు సేమియా కాబట్టి ఇక్కడ 1 కప్పు షుగర్ యాడ్ చేస్తున్నాను. మీకు కొంచెం స్వీట్నెస్ ఎక్కువ తినే వాళ్ళైతే కనుక ఇంకొక 2-3 టేబుల్ స్పూన్స్ కూడా యాడ్ చేసుకోండి. షుగర్ బాగా మెల్ట్ అయ్యి మనకి దగ్గరికి రావాలి. కొంచెం ప్యాన్ స్టిక్కీగా అవ్వకుండా ఉండడం కోసం కొంచెం గీ యాడ్ చేస్తున్నాను. గీ ఎంత వేసుకుంటే అంత టేస్ట్ కదండి, ఏ స్వీట్ అయినా. ఇదిగోండి, దీంట్లో దగ్గరికి వచ్చేసింది కదండి. కొంచెం ఇలాచి యాడ్ చేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కాజు కిస్మిస్, అవి కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మనకి స్వీటు బాగా దగ్గరికి రావాలి. మనకి ఏంటంటే మనం వేసిన గీ పైకి తేలుతుందనమాట కొంచెం, అప్పుడు మనకి స్వీట్ రెడీ అయిపోయినట్టు. చూడండి ఎంత దగ్గరగా వచ్చిందో, మొత్తం రెడీ అయిపోయింది. ఇలా చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారా ఎలా పొడి పొడిగా ఉందో సేమియా. మీకు కావాలంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు, నైవేద్యం పెట్టేదే కదా అని చెప్పి. ఇదిగోండి, ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాము. మిగిలిన కాజు కిస్మిస్ పక్కన ఏమైనా పెట్టుకుంటే పైన కొంచెం వేసుకోండి. అంతే అండి, టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.